బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మా, మనం చూస్తూ ఉంటాం, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అంటుంటారు. పుణ్యంతో పురుషుడు ఎలా వస్తాడు, దానంతో బిడ్డలు ఎలా వస్తారు? మనకి కర్మ సిద్ధాంతం ఉంది కదండి. మీరేం చేశారో అది తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తుంది అని అంటే మన భావం తప్పనిసరిగా గాల్లోకి వెళుతుంది. మీరు చేసిన ప్రతి పని కూడా దాని తాలూకా ప్రభావం ఉంటుంది. అది తిరిగి ఈ సూర్యుని చుట్టూ భూమి తిరిగేలాగా 360 రోజుల కాలంలో మళ్ళీ మీ దగ్గరికే రావాలి. అలాగే ఇంకా ఎక్కువైపోతే జన్మాంతరంగా కూడా రావాలి కదా. అటువంటప్పుడు అంటే పుణ్యము అన్నప్పుడు ఎంత పుణ్యం చేస్తే అంత సౌకర్యము సుఖము అన్నారు. దానం కొద్దీ బిడ్డలని ఎందుకన్నారంటే ఎప్పుడైతే మీరు మాతృత్వం, దానం అంటే ఏంటండి, జాలి, దయ, ఇలాంటి ప్రేమ లక్షణాలు, అవి అలాంటి లక్షణాలు ఉండి మీరు ఎవరికైనా దానం చేసినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఫలితం ఏంటంటే మళ్ళీ జన్మలో మీకు అలాంటి దానము అంటే మంచి హృదయం ఉన్న పిల్లలు మనకి కలిగితే కనుక మన జీవితంలో ఏ చిన్న ఒడిదుడికి వచ్చినా వాళ్ళు ఆదుకోవడానికి, మిమ్మల్ని పోషించడానికి, కాపాడడానికి. అందుకని మనం చేసిందే మనకు వస్తుంది. కాబట్టి ఈ జన్మలో మీరు ఎంత దానం చేసుకుంటే, మరి బిడ్డ అంటే ఏంటి, తల్లిదండ్రుల్ని అన్ని విషయాల్లో, ఆహారము, విహారము, వ్యవహారంలో అన్నింట్లో కాపాడేవాళ్ళు బిడ్డలు కదండి. ముందు వాళ్ళని తల్లిదండ్రులు పోషిస్తారు, తిరిగి ఆ బిడ్డలు తల్లిదండ్రుల్ని చూసుకుంటారు, బాధ్యతగా చూసుకుంటారు. అయితే మనం తక్కువ దానం చేసి మంచి బిడ్డలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు కదా. మీరు ఏది ఇచ్చుకున్నారో అది రిటర్న్ పొందుతారు. ఇది ప్రకృతిలా, ఏది చేశారో అది రిటర్న్ పొందుతారు. మీరు ఎక్కువ దానం చేసే కొద్ది మంచి బిడ్డలు కలిగితే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎక్కువ పుణ్యం చేసే కొద్ది అది పుణ్యం భోగం అండి, అంటే సుఖం. అప్పుడు ఎక్కువ పుణ్యం చేసే కొద్ది పురుషుడు అని ఎందుకన్నారంటే భర్త భార్యని బాధ్యతగా చూసుకోవడము అనేది ఉంటుంది. ఎక్కువ మంచి పుణ్యంతో పురుషుడు వస్తే ఎంతో సుఖంలో ఆ భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు అని మనకి శాస్త్రంలో చెప్పారు. అందుకని ఎవరైతే ఎక్కువ పుణ్యం చేస్తే మంచి భర్త లభించి జీవితాంతం సుఖంగా ఉంటారని, ఎవరైతే ఎక్కువ దానం చేస్తే మంచి బిడ్డలు లభించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరణం వరకు ఆ బిడ్డలు కాపాడుతారనేది శాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో విలువలు అనేవి సన్నగిల్లిపోతున్నాయి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో, ఉన్నతమైన కుటుంబాలు, సంపన్న కుటుంబాల్లో ఏం చేస్తానులే, మాకు అన్నీ ఉన్నాయి, సరిపోయినాయి అన్న భావనలో ఉంటున్నారు. వాట్ నెక్స్ట్ అన్న దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఆలోచన విధానం ఎలా ఉండాలంటారంటే సంపన్నులైనా సామాన్యులైనా మన స్థితిగతులు మెరుగ్గా ఉండాలి అని అంటే ఆలోచనలు ఎలా ఉండాలి? ఆలోచనలు ఎప్పుడూ కూడా స్వార్థము లేకుండా ఉంటే కనుక మీ స్థితి మారుతుందండి. లక్ష్మి అంటే డబ్బు కాదు, లక్ష్మి అంటే లోపల సంపద, అభయం, ధైర్యం, భయం లేకపోవడం, లేకపోతే ఆరోగ్యము, ఆనందము, లేకపోతే చుట్టూ పరిసరాల నుంచి అన్నీ అందేవి, ఇవన్నీ కూడా లక్ష్మిలోకి వస్తాయి. అయితే పూర్వీకులు ఏమీ చదువుకోలేదు, ఇంత డబ్బు లేదు, కానీ జీవితం విలువలతో నడిపారు కాబట్టి, సత్యం వైపు జర్నీ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఒక పల్లెటూరులో మీకు 1000 మంది ఉంటే ఒక్క ఆర్ఎంపీ డాక్టర్తో బతికారు. అంటే ఎంత అనారోగ్యం లేకుండా బతికారు చెప్పండి. ఇలాంటి స్ట్రెస్లు, మానసిక ఒత్తిళ్ళు లేవు. విలువలు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనస్సు కంట్రోల్ అవుతుంది. అందుకని మన పెద్దలు చదువుకోకపోయినా, అంత డబ్బు లేకపోయినా అంతమంది పిల్లలు ఉండేవారు, 10-15 మంది పిల్లలు ఉండేవారు. అయినా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్క మాట మీద ఉండేవారు. మరి పిల్లలు కూడా వాళ్ళ మాట వినేవారు. ఇప్పుడు సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు, లేదా ఒకే ఒక పిల్లలు ఉంటున్నారు, లేదంటే అసలు పిల్లల్ని కనడానికి కూడా భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో లేనిదల్లా మానసిక ప్రశాంతత లేదు.
మనస్సు ప్రశాంతత లేదు. ఎందువల్ల అంటే విలువలతో కూడుకున్న జీవితం కాకుండా విచ్చలవిడి తన జీవితానికి అలవాటు పడిపోయారు. ఈ వేగం అలా అయిపోయింది. వాళ్ళు తప్పు కాదు, ఎందుకంటే జీవితంలో కాంపిటీషన్ ఎక్కువైంది, పరుగులు ఉరుకులు ఎక్కువైంది. కాబట్టి ప్రతి చదువు కానీ ఉద్యోగం కానీ ఎలా అయిపోయిందంటే నువ్వు పరుగు పెట్టకపోతే నువ్వు వెనక్కి పడిపోతావు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ ఒక వేగంలో ఉన్నారు. దానికి తోడు సెల్ ఫోన్ కూడా, అది చాలా మనస్సుని చాలా వేగం చేస్తుందని రీసెర్చ్ తెలుస్తుంది. ఒట్టి స్ట్రెస్కి 366 రోగాలు వస్తాయని వరల్డ్ వైజ్ రీసెర్చ్ చేసి సైంటిస్టులు డాక్టర్స్ తెలియజేశారు. స్ట్రెస్కి 366 రోగాలు. 366 రోగాలు ఓన్లీ స్ట్రెస్కి. అందులో మీ బీపీలు షుగర్లు 10 ఎన్నో తెలుసు మనకి. ఈ స్ట్రెస్ పూర్వకాలంలో లేదా అమ్మా? లేదు కదా. మరి విలువలతో కూడుకున్న జీవితాన్ని వాళ్ళు జీవించారు కాబట్టి ఇంత స్ట్రెస్ లేదు. ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎలా పడితే అలా తిరగడము, ఎలా కావాలంటే అలా ఉండడము, ఆ టైంకి మనకి మనీ కావాలి కాబట్టి ఆ ఉద్యోగం ఏదో యాంత్రికంగా చేయడము అన్నప్పుడు ఒక వేగవంతమైన జీవితంలో వాళ్ళు నలిగిపోవడము, ఫ్యామిలీ నలిగిపోవడము, తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉండవు. మేము స్కూల్స్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, కాలేజీలకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే సంవత్సరానికి తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు స్ట్రెస్కి. సంవత్సరానికి 20 లక్షల మంది పిల్లలు డిప్రెషన్కి వెళ్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. భావి భారత పౌరులు వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు ఎంత జీవితాంతం నరకం అనుభవిస్తారు తల్లిదండ్రులు. అందువల్ల చెప్పాల్సి వస్తుంది. విలువల పూర్వం మన పెద్దలు ఇలా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి మీకు ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ చెప్పేవారు, ఎవరికైనా చెప్పేవారు. ఆడపిల్లలకి రక్షణ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పేవారు, మగపిల్లలకి తప్పనిసరిగా తెలియచేసేవారు. తెలియచేయటం వల్ల వాళ్ళకి తెలిసింది కనీసం. ఇప్పుడు పిల్లలకి అటు తల్లిదండ్రులు ఖాళీ లేదు, చెప్పడం కుదరదు. ఇటు స్కూల్స్లో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ వాళ్ళకున్న చదువు ఎక్కువైపోయి వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి తెలియదు. అసలు చేతిలో సెల్ ఫోన్ తోటి ప్రపంచం ఉంది వాళ్ళకి. అప్పుడు ఎవరు నేర్పిస్తారు? తెలియట్లేదు కాబట్టి అనారోగ్యం పాలవుతారు. కాబట్టి విలువలతో కూడుకున్న జీవితం ఏదైతే ఉందో అది ప్రశాంతంగా వాడి జీవితం సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అలా వెళ్తేనే మంచిది. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లల్లో వినే ధోరణి తగ్గిపోయింది. ఇప్పుడు మా కాలంలో చెప్తే విన్నాం కాబట్టి ఈరోజు అంత స్థాయిలో ఉన్నాం. కానీ పిల్లలు అసలు ఏది చెప్పినా వినే స్థితిలో లేరు. పిల్లలు మంచి పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అని అంటే మార్పు ఎక్కడ రావాలంటారు? తల్లిలో రావాలండి. ఫస్ట్ తల్లిదండ్రుల్లో వివాహం చేసుకున్న తర్వాత బిడ్డల్ని తీసుకోవడం అని అంటే అది ఒక గొప్ప కార్యం. ఈ సృష్టి ధర్మం. ప్రతి సృష్టి చేస్తున్నారు తల్లిదండ్రులు. ప్రతి సృష్టి చేసేటప్పుడు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఒక ప్రేమ తత్వంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలాంటి పిల్లలు వస్తారు. అలాగే ఒకసారి గర్భంలోకి వచ్చిన బీజం ఏదైతే ఉందో ఆ బీజం అభివృద్ధి చెందేటప్పుడు ఆ తల్లి చాలా ప్రశాంతంగా ఉండాలి. మన పూర్వకాలంలో మనకి నిరూపించి చూపించారు. రాణులు బిడ్డల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు రాజ్యాన్ని పాలించాలి అని అంటే వీరగాథలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు తల్లులు వినేవారు. ఎందుకని? అంతటి పుత్రుడు శౌర్యంతో పుట్టాలి, పిరిగివాడు పుట్టకూడదు. అలాగే సాధు సంతులు అవుతారు లేకపోతే మునీశ్వరులు అవ్వాలి అని అంటే ఆశ్రమాల్లో జీవనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆశ్రమాల్లో జీవనము జీవించి అప్పుడు ఆశ్రమాల్లో బిడ్డల్ని కనేవారు, ఆశ్రమంలో గురుకులంలో ఉంచేవారు. మీరు గమనిస్తే రాజపుత్రుడు గురుకులంలో 15 సంవత్సరాలు వచ్చే వరకు 12 సంవత్సరాలు వచ్చే వరకు గురుకులంలో ఉండేవాడు. రాజపుత్రులకి ఎందుకండి కాళ్ళ దగ్గరికి వస్తారు గురువులు, కానీ సామాన్య జీవితం కూడా నేర్చుకోవడానికి అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి అని అంటే అందరితో సమానంగా నేర్పేవారు. ఇప్పటిలాగా వ్యత్యాసము కానీ ఇవి కానీ చూపించేవారు కాదు. ప్రెగ్నెంట్గా ఉన్న తల్లులు
ఎవరైతే ఉన్నారో టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ అంతంత సౌండ్ విపరీతంగా వింటున్నప్పుడు లోపల బేబీ ఇప్పుడు ఆటిజం పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పబ్బులు కానీ, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టీవీలు కానీ, సెల్ ఫోన్లో కానీ అగ్రెసివ్ అన్ని చూసేటప్పటికి లోపల బేబీ తట్టుకోలేక మైండ్లో నరాలు ఒత్తిడి ఎక్కువయ్యి ఆ భయంతో ఆటిజం పెరుగుతుంది. విపరీతంగా ఆటిజం పిల్లలు ఉంటున్నారండి ఇప్పుడు. సో ఎందుకు అనంటే ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లులు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల. పూర్వం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అందుకే పుట్టింటికి తీసుకువెళ్ళిపోయి ప్రశాంతమైన వాతావరణంలో ఉంచేవారు. సో ఇప్పుడు కనీసము ఒక బిడ్డకి మనం జన్మ ఇస్తున్నామంటే, ప్రతి సృష్టి చేస్తున్నామంటే జీవితాంతం ఆ బిడ్డతో మనం ఉండాలి. ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఉండాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా 9 నెలలు కేర్ తీసుకుని తర్వాత 3 సంవత్సరాలు వచ్చే వరకు మెదడులో నరాలన్నీ చాలా సున్నితంగా ఉంటాయండి. అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నీ. ఆ ఫామ్ అయ్యే టైంలో మనం బయట నుంచి అనేక రకాల బ్యాక్టీరియాని చిన్న పసిపాపను తీసుకుని మాల్స్కి వెళ్ళిపోతారు, థియేటర్స్కి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు. ఆహార విహారాల్లో సమం లేదు. దానివల్ల వచ్చే ఇబ్బంది జీవితాంతం. ఆ పిల్లలు వేగం వినట్లేదు అంటే చిన్న వయసులో వాడికి ప్రపంచం సెల్ ఫోన్ చేతిలోకి ఇస్తారు. అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ ఇవ్వాలి. అది మ్యాండేటరీ అయిపోయింది. అసలు ఎందుకయ్యింది? ఎవరు చేశారు? అది పేరెంట్స్. మరి ఇప్పుడు ఇస్తే తింటున్నప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు వాడి దృష్టి ఎక్కడో ఉంటే ఈ ఆహారం డైజెషన్ సరిగా అవ్వదు అని తెలిసి కూడా ఇస్తే ఎలా కుదురుతుంది? అంటే ఇప్పుడు మంచి అలవాట్లు రావాలి, మంచి గుణాలు రావాలి అంటే ఈ ఆహారం అనేది ప్రభావం చూపిస్తుందమ్మా. ఆహార విహారాలు 2 ప్రభావం. ఎక్కడ తిరుగుతున్నారో ఎక్కడ. మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు పెళ్ళిళ్ళకి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పార్టీలకి మిమ్మల్ని తిప్పారా? చాలా తక్కువ. ఎక్కడైనా గుడికి తీసుకువెళ్ళడం, పెద్దలు ఎవరైనా వస్తే ఆ విలువలతో కూడుకున్న జీవితం నేర్పించడం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు మీరు మీ పేరెంట్స్ని ఎదిరించరు. వాళ్ళు చెప్పింది వింటారు. అంత డబ్బు లేదు, మనకు అన్నీ అందివ్వలేదు. వాళ్ళు అందివ్వకపోయినా విలువలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్కార బలం గట్టిగా ఉంది. ఇప్పుడు అన్ని కాళ్ళ దగ్గరికి ఇస్తున్నారు కానీ వాళ్ళు నీ మాట వినని పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి గమనిస్తే జీవన విధానంలో మనకు వచ్చిన మార్పు ద్వారా మళ్ళీ దాని పరిస్థితి ప్రభావము మన మీద పడితే దాని నుంచి వచ్చే ఇబ్బంది మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది తెలిసి మేము ఏం చేస్తున్నామనంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేను న్యూట్రిషన్ కూడా చదువుకున్నాను. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ తెలియచేయటము, అలాగే వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేస్తున్నాము. పూర్తిగా వాళ్ళని కంప్లీట్గా 9 నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఎంత బాగుంటారు అనేది తెలియచేస్తూ ప్రణవాశ్రం నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.